డే 9 ఆఫ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ సిరీస్ సెల్ఫ్ లవ్ సిరీస్లో మనం డే 8లోకి అడుగు పెట్టేసాం అనమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాని. మీరు ఇందులో ఎలా ఉన్నారు నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. సో స్టార్టింగ్ నా ఇంట్రో మీరు చూసేశారు. నిన్నటి వీడియో ఈ టైమింగ్స్ సెట్ అవ్వట్లేదు అనమాట. లేట్ అవ్వడం వల్ల వ్యూస్ కూడా రావట్లేదు. సో అలా అయిపోతుంది. ఎనీ హౌ మనం కన్సిస్టెంట్గా ఉండాలి అని డిసైడ్ అయ్యాం కాబట్టి ఈ సిరీస్ అనేది నేను స్టార్ట్ చేశాను సక్సెస్ఫుల్గా. ఈ సిరీస్ 30 days నేను కంప్లీట్ చేస్తాను. రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. కన్సిస్టెన్సీ ఇలాగే మెయింటైన్ అవుతుంది. అండ్ డే 8 అయిపోయింది. డే 9లోకి మనం అడుగు పెట్టేసాం అనమాట. ఈ వీడియోలో మన టార్గెట్ ఏంటనేది నేను ఫార్వర్డ్ వీడియోలో చెప్పేస్తాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితేనే వీడియోస్ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు అనిపించిన ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో నేనైతే కొంచెం ఇంట్లో వర్క్స్ అయిపోయినాయి. తర్వాత నేను స్నానం చేసి వచ్చి ఫ్రెష్ అవుతున్నా. ఫ్రెష్ అయ్యి నేనైతే నా రొటీన్ సెల్ఫ్ కేర్ అయితే చేసేస్తున్నా. ఇప్పుడిప్పుడే నేను కొంచెం ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత రెగ్యులర్గా స్టార్ట్ చేస్తున్నాను. హెయిర్ అయితే బీభత్సంగా ఊడిపోతుంది. నేను 1 month బ్యాక్ లైవ్ చేసినప్పుడు అయితే నా హెయిర్ ఎంత లాంగ్ ఉండిందో అందులో హాఫ్ ఆఫ్ ద హెయిర్ అయితే ఊడిపోయింది. నేను తల దువ్వేసుకొని ఇంకా సీరం రాస్తున్నా అండ్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ యాజ్ యూజువల్ లిప్ బామ్ ఇవన్నీ కంటిన్యూ అవుతూ ఉంటాయి. మన సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ నవ్వే డేస్. మనల్ని మనం పట్టించుకోవాలి, మనల్ని మనం కేర్ చేయాలి, మనల్ని మనం లవ్ చేయాలి. సో ఇప్పుడు ఇందులో ఈ వీడియోలో డే 9 మన టార్గెట్ ఏంటి అంటే కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్. సో మన పక్కన ఉన్న సరౌండింగ్స్ అన్నీ క్లీన్గా ఉండాలి. క్లీన్గా ఉండడం అంటే ఊడ్చేసి కడిగేసి తుడిచేసి అలా కాదు. మీరు ఎలాంటి పీపుల్తో ఉంటున్నారనేది చాలా ఇంపార్టెంట్. ఇది మన లైఫ్ని మన సిచ్యువేషన్స్ని డిసైడ్ చేస్తుంది అనమాట. సో మీరు మంచి వారితో ఉన్నారనుకోండి, మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళతో ఉంటే మీకు ఏమొస్తుంది, ఒక బూస్టప్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. వాళ్ళు ఎంకరేజ్ చేసేదాన్ని బట్టి మీరు ముందుకెళ్తూ ఉంటారు. అది మనం నెగటివ్ పీపుల్తో ఉంటే అసలు నెగటివ్ పీపుల్ అంటే ఎవరు? ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఏ పనైనా నీ వల్ల కాదు, నీకు కుదరదు అని చెప్తూ ఉంటారు. డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. చిన్న విషయాన్ని కూడా పెద్ద విషయంగా చూపిస్తారు. నీ కాన్ఫిడెన్స్ని తగ్గించేలా మాట్లాడతారు. వీళ్ళందరూ నెగటివ్ పీపుల్ అనమాట. సో ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తూ ఉంటే ఆ కంప్లైంట్కే మనం అలవాటు పడిపోతూ ఉంటాం. నీ వల్ల కాదు కాదు అని 10 సార్లు అంటే నిజమేనేమో మన వల్ల కాదేమో అని అనుకుంటూ ఉంటాం. డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. ఆ డిస్కరేజ్మెంట్కే మనం అలవాటు పడిపోతూ ఉంటాం. చిన్న విషయాన్ని కూడా పెద్ద విషయంలో ట్రీట్ చేస్తారు, పెద్ద విషయంలో చూపించేస్తారు. దానికే అలవాటు పడిపోతూ ఉంటాం. సో దీనివల్ల మన మైండ్ దానికి ట్యూన్ అయిపోతుంది. మనం ఏది చేయాలనుకున్నా చెయ్యలేము. మనం అలాగే నెగిటివ్గా ఉండిపోతాం. సో ఇది చాలా డేంజరస్. మన లైఫ్కి, మన మైండ్కి, మన లైఫ్ స్టైల్కి చాలా డేంజరస్. మీరు ఉండే సరౌండింగ్స్ ఎలాంటి వారితో ఉంటున్నారనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇలాంటి పీపుల్తో ఉంటున్నారనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెగటివ్ పీపుల్తో ఉంటే మనం కూడా నెగటివ్గానే ఆలోచిస్తాం. అమ్మో ఈ పని నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో అని మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుందనమాట. మనం కూడా నెగటివ్ లాగే ఆలోచించడానికి అలవాటు పడిపోతూ ఉంటాం. సో నేను ఇక్కడ బెడ్ క్లీన్ చేస్తున్నాను. బెడ్ క్లీన్ చేయడం చాలా ఈజీ. బట్ మన సరౌండింగ్స్ క్లీన్ చేయడం, నెగటివ్ పీపుల్ని అవాయిడ్ చేయడం చాలా కష్టం. చూజ్ యువర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఎనీ వన్, చూజ్ వైజ్లీ. సో మంచిగా సెలెక్ట్ చేసుకోండి. మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళతో ఉండండి. మీ థాట్స్కి దగ్గరగా ఉండే వాళ్ళతో ఉండండి. ఈ బెడ్ని ఎలాగైతే మనం నీట్గా క్లీన్ చేసామో మీ సరౌండింగ్స్ని కూడా అలాగే క్లీన్ చేయండి. ఒకవేళ మనం పాజిటివ్ పీపుల్తో ఉంటే ఏమవుతుంది? లైఫ్ చాలా బెటర్ అవుతుంది. మైండ్కి ప్రశాంతత దొరుకుతుంది. మైండ్ కామ్ అయిపోతుంది. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది. స్ట్రెస్ తగ్గుతుంది. ఫోకస్ పెరుగుతుంది. గ్రోత్ ఫాస్ట్ అవుతుంది. సో ఇన్ని యూజెస్ ఉన్నాయన్నమాట. మనం ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. మనకి రాంగ్ ఉంటుంది, రైట్ ఉంటుంది. మనం ఏది సెలెక్ట్ చేసుకుంటాం అనేది మన చాయిస్లో ఉంటుంది. మనం గుడ్ సెలెక్ట్ చేసుకుంటామా, బ్యాడ్ సెలెక్ట్ చేసుకుంటామా, రాంగ్ సెలెక్ట్ చేసుకుంటామా, రైట్ సెలెక్ట్ చేసుకుంటామా అనేది మన చేతిలోనే ఉంటుంది. ఆ బెడ్ అంతా మెస్సీగా ఉంది. నేను క్లీన్ చేసేసి నీట్గా అలా ప్రశాంతంగా ఒక 5 seconds కూర్చున్నా మనసు ఎంత ప్రశాంతంగా ఉండిందో చెప్పలేను. మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్గా
ప్రశాంతంగా ఉండే చోటు ఉండండి. మీకు ఎంత పీస్ దొరుకుతుందో, మీ మైండ్ ఎంత కామ్‌గా ఉంటుందో, మీ ఫోకస్ ఎంత పెరుగుతుందో, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత ఇంప్రూవ్ అవుతుందో. సో, మన నెగెటివ్ పీపుల్‌ని అవాయిడ్ చేసి పాజిటివ్‌గా ఉండాలి. అలా అని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నెగెటివ్ అని కాదు. సో, కొంతమంది ఉంటారు. సో, కొన్ని సిట్యుయేషన్స్, కొన్ని మాటలు మనల్ని ఎక్కడో ఒక సిట్యుయేషన్‌లో, లైఫ్‌లో ఎక్కడో ఒక చోట మనల్ని హర్ట్ చేసే ఉంటాయి. మాటల పరంగా కానివ్వండి, చేతల పరంగా కానివ్వండి. అవి మీరు అబ్జర్వ్ చేసి ఆ సిట్యుయేషన్స్‌కి దూరంగా ఉండండి. అలాంటి పర్సన్స్‌ని అవాయిడ్ చేయండి. కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్. సో, పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే డెసిషన్ బెటర్‌గా అవుతుంది. నెగెటివ్ పీపుల్‌ని, నెగెటివ్ సిట్యుయేషన్స్‌ని అవాయిడ్ చేయడం అంటే నీ లైఫ్‌ని ప్రొటెక్ట్ చేయడమే. సో, ప్రొటెక్ట్ యువర్ లైఫ్, కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్. సో, ఇది చాలా చిన్న మాట, చాలా పెద్ద అర్థం. సో, డెఫినెట్‌గా మీ సరౌండింగ్స్‌ని క్లీన్‌గా ఉంచండి. మీ బెడ్‌ని క్లీన్ చేయండి. మీ మైండ్‌ని క్లీన్ చేయండి. మీరు హ్యాపీగా పాజిటివ్ పీపుల్‌తో ఉండండి. మన డే 9 టార్గెట్ అయితే ఇదే అనమాట. సో, ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి. ఆల్రెడీ ట్రై చేస్తున్న వారికి ఆల్ ది బెస్ట్. సో, కీప్ మూవింగ్ ఆన్. సో, మన డే 9 టార్గెట్ ఇదే. వీడియో ఎలా అనిపించింది అంటే డెఫినెట్‌గా కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే ట్యూన్డ్ టు తెలుగమ్మి రాణి. నా ఓల్డ్ వీడియోస్ చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ ఔట్. బాయ్ బాయ్. టేక్ కేర్.